దాదాపు 15 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో నేటి ఉదయం నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవనందన్ చర్చలు జరిపారు. కార్మికుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఆటంకం ఉండదనే భరోసా కల్పించాలని ప్రయత్నం కమిషనర్ చేసినప్పటికీ కార్మిక నాయకులు ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి గతంలో మాదిరే అలాగే తమ విధులు తాము చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఒకవైపు కమిషనర్ ఇచ్చిన టెండర్ రద్దు చేయము, మిమ్మల్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్తుంటే కార్మికులు మాత్రం ఈ టెండర్ల ప్రక్రియ తమకు భయాందోళన కలిగిస్తుందని, కమిషనర్ మమ్మల్ని పిలిచినా మేము చర్చలకు రావట్లేదని చెప్పడం సరికాదని, రాత్రి ఫోన్ చేసి చర్చలకు రమ్మంటే మేము ఉదయానికే వచ్చామని, రోజులో 10 సార్లు అయినా ఈ సమస్యపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వారి వాదన వినిపిస్తున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు శానిటైజర్ వర్కర్ల భయాందోళనతో నగరంలో దాదాపు 70% వరకు చెత్త సేకరణకు అంతరాయం ఏర్పడి నగర ప్రజల జీవనానికి ఆటంకం కలిగిస్తూ వారి ఆరోగ్యాలకు ముప్పు తెచ్చే విధంగా పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా ప్రభుత్వం కార్మికులు ఒక ఒప్పందానికి వచ్చి సమ్మె విరమిస్తే నగర ప్రజలకు ఇబ్బందులు తగలకుండా ఉంటాయి. ఈ సమ్మె వల్ల స్ట్రైక్లో ఉన్న కార్మికుల స్థానంలో టెంపరవరీగా తీసుకువచ్చిన కార్మికులకి శానిటైజర్పై సరైన అవగాహన లేకపోవడంతో పూర్తి స్థాయిలో చెత్త సేకరణ జరగకపోగా సమ్మెలో ఉన్న కార్మికుల జీతాలతో పాటు కొత్తగా తీసుకువచ్చిన కాంట్రాక్ట్ కార్మికులు కూడా నగరపాలక సంస్థ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరపాలన సంస్థకు పన్నుల రూపంలో నగర ప్రజలు చెల్లించే ధనం దుర్వినియోగం అవుతుంది. ఇకనైనా ఇరు వర్గాలు చర్చలు జరిపి సమ్మెను విరమించి జనజీవనానికి ఆటంకం లేకుండా చూడాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు చేసేటువంటి సమ్మెకి సంబంధించి మరొకసారి కొన్ని విషయాలను స్పష్టం చేయడానికి మీ అందరి యొక్క అటెన్షన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మున్సిపల్ కార్మికులు ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి అపోహ వారిని ఆప్కాస్ విధానం నుండి తొలగిస్తున్నారని, వారిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకెళ్తున్నారని, తర్వాత వారి యొక్క ఉద్యోగ భద్రతకు భంగం ఉందని చెప్పేసి వారు ఆందోళనలో ఉన్నారు. అయితే నిన్న ఈవినింగ్ జరిగినటువంటి ప్రెస్ మీట్లో కానివ్వండి, తర్వాత నిన్న రాత్రి మంత్రి గారు ఇచ్చినటువంటి ట్వీట్ ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానీ ఉన్నటువంటి ఏ ఒక్క వర్కర్ని కూడా ఆప్కాస్ విధానం నుండి తొలగించేటువంటి ఆలోచన కానీ ప్రయత్నం కానీ ప్రభుత్వం చేయడం లేదు. రెండవది, ఎవరైతే వర్కర్లు ఉన్నారో వారందరూ కూడా ఆప్కాస్ విధానం కొనసాగుతారో వారు ఎవరిని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచన లేదు. మూడవది, 9వ వార్డులో పిలిచినటువంటి పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక వార్డుని మనం 100% శానిటేషన్ అన్ని విధాలుగా చేయాలని అంటే 100% డోర్ టు డోర్ కలెక్షన్ జరగాలి, 100% సోర్స్ అగ్రిగేషన్ జరగాలి, 100% డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్ జరగాలి, అక్కడ చెత్త కుప్పలను ఎప్పటికంటే అప్పుడు తొలగించాలి. ఆ విధంగా చేయాలంటే దానికి కావాల్సినటువంటి మెన్ ఎంత, మెటీరియల్ ఎంత, మెషినరీ ఎంత అవసరం అవుతుంది అనేటువంటి ఒక అసెస్మెంట్ కోసం, దాన్ని బట్టి భవిష్యత్తులో ఈ కార్పొరేషన్కి కావచ్చు లేదా మిగిలిన చోట్ల కావచ్చు ఎంత మెన్ ఉండాలి, ఎంత మెటీరియల్ అవసరం అనేటువంటి ఒక అసెస్మెంట్ కోసం దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ పిలవడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఉన్నటువంటి వర్కర్లకి ఎటువంటి ఉద్యోగ భద్రతకు కానివ్వండి, వారి సాలరీస్ కానివ్వండి ఎటువంటి ఆటంకం లేదని, ఎటువంటి అభద్రత లేదని చెప్పి మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నాం. ఇది ఇప్పుడు ఈరోజు మార్నింగ్లో కూడా కొంతమంది యూనియన్ నాయకులతో పాటు వర్కర్లు కూడా వచ్చారు. వారందరూ కూడా స్పష్టంగా నేను తెలియజేశాం. వారు కూడా ఏదైతే ఆ ఆందోళనలో లేకపోతే అపోహలతో ఉన్నారో అది కొంతవరకు వారికి కూడా పూర్తిగా అర్థమైంది. అయితే ఈ మెసేజ్ని వారికి పంపించడానికి పదే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో దీంతో కార్మికులు కొంత కూడా ఆలోచనలో పడ్డారు. మరొకసారి వారు ఆ పని ఏదో పైలట్ ప్రాజెక్ట్ ఏదో మేమే చేస్తాము, మాకే చెప్పండి అనేటువంటి ఆలోచనకు వచ్చారు. దాన్ని మరొకసారి పై అధికారుల దృష్టికి మరి వారితో మా మంత్రి గారితో మాట్లాడి మరో దఫా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా దానిపైన మంచి నిర్ణయం తీసుకొని త్వరలోనే ఈ సమ్మె విరమణ కార్యక్రమాన్ని టేకప్ చేసే విధంగా ఆలోచన చేస్తున్నామని చెప్పి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా మనకు అడిషనల్ వర్కర్స్ని పెట్టుకొని ఉన్నటువంటి రెగ్యులర్ వర్కర్స్ ద్వారా డే అండ్ నైట్ కష్టపడి శానిటరీ సెక్రటరీలు కానివ్వండి, ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, శానిటేషన్ విభాగంతో పాటు అధికారులందరూ కూడా కష్టపడుతున్నారు. నగర ప్రజలు కూడా మీరు కూడా దయచేసి ఈ శానిటేషన్ సిబ్బందికి సహకారం ఇవ్వాలని చెప్పి, ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని చెప్పి, అదేవిధంగా జరుగుతున్నటువంటి వర్క్ని ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి కార్మికులకు కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి
పనిచేస్తున్న కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు, వారి యొక్క పనులకు ఆటంకం కలగనీయొద్దు. ప్రజారోగ్యం సంబంధించినటువంటి శానిటేషన్ మనం సకాలంలో చెత్తను తరలించకపోతే దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి మీరు చేసినటువంటి కార్మికులను ఇబ్బంది పెట్టడము లేదా జరుగుతున్న పనులను ఆటంకం కలిగించొద్దని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు కూడా దీన్ని పెద్ద మనసు అర్థం చేసుకొని ప్రజలు కూడా సహకరించాలని చెప్పి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా శానిటేషన్ని 1-2 రోజులు పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి, మొత్తం కంట్రోల్లోకి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.